ఓటమి తట్టుకోలేక కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా నిజ నిజాలు చెప్పకుండా ఫేక్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలు, వైసీపీ నేతల విమర్శలను ఖండించారు. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి షాకున్నా ప్రజల్లో పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలపై, ప్రజా ప్రతినిధులపై, ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టడమే కాక ఆంధ్రప్రదేశ్ను భయానక పరిస్థితికి గురి చేశారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, సాక్షి మీడియా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులంతా పులివెందలలో జడ్పీటీసీ ఓటమి తర్వాత ఒక భయాందోళనతో ఆ యొక్క ఓటమిని ప్రజల్లో పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా ఒక విష ప్రచారాన్ని ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన, పథకాలపైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. వారి పరిస్థితి చూస్తే రాక్షసులు రామాయణం రాసినట్టుగా ఉంది. అవినీతి, అరాచకాలు, విధ్వంసానికి కేర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ అన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారన్నా తన పరిపాలనలో చిన్న తప్పులను కూడా సహించడు, క్రమశిక్షణకు మారుపేరు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు. అది పార్టీ అధ్యక్షుడిగా,